ఎర్రకోట నుంచి ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోదీ. మువ్వన్నెల జెండా రెపరెపలాడిన తర్వాత అందరికీ ఒక రకంగా చెప్పాలంటే మేము కన్వే అయ్యే విధంగా చెప్పాలంటే నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది, నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా, ఈ రకమైనటువంటి విధంగానే చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు మోదీ. డైరెక్ట్ గా అన్ని దేశాలకు అర్థమయ్యే విధంగా భారత్ ఏం చేసింది, ఏం చేయబోతోంది, నాడు నేడు రేపు ఎప్పుడు కూడా ఒక దేశం ముందర మోకరిల్లే అవకాశం లేదు భారతదేశ ప్రజలకు నేనున్నాను. సో ఆయన టారిఫ్ విధిస్తే ఏంటి, ఏం చేస్తే ఏంటి, వీఆర్ సెల్ఫ్ రిలయన్స్. మనము కొన్ని ఇబ్బందులు పడతామేమో, కానీ ఆయన ఇబ్బంది పెట్టాలని దురాలోచనతో ఉంటే ఆయన ఆలోచించి ఆయన ఏ రకంగా అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి ఆయన చెప్పిన విధంగా వినాలనేటువంటి ఒక దురాలోచనతో ఉన్నారో అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను కూడా అనే రకంగా మోదీ అన్నారు. సో మనం ప్రపంచ మార్కెట్లని పాలించాలి అని చెప్పి మోదీ అన్నారు. స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాల పైన రైతులు వ్యాపారులు దృష్టి పెట్టాలన్నారు మోదీ. ప్రపంచం మన అభివృద్ధిని గమనిస్తోందన్నారు మోదీ. అయితే రైతు వ్యతిరేక విధానాలను ఎవరు తీసుకున్నా సహించను అన్నారు. ఉత్పత్తులు ఆగిపోతే వాళ్లకు నేను అండగా నిలబడతానని చెప్పి కూడా మోదీ మాట్లాడుకొచ్చారు. ఒకసారి మోదీ తన ప్రసంగంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం.